విజయ నర్సింగ్ హోమ్లో దారుణం అంటండి. వైద్యాల నిర్లక్ష్యం వల్ల నవజాత శిశువు మృతి. అయ్యో పాపం. పురిట్లోనే బిడ్డను కోల్పోయిన బాలింత, డబ్బే మూలం, రోగిపై నిర్లక్ష్యం. ఏం చేయాలండి ఇట్లాంటి వాళ్ళని? అక్కడ ఉండేది కూడా ఆడవాళ్ళే కదా, ట్రీట్మెంట్ చేసేది కూడా. మీరు కూడా అమ్మలే అయి ఉంటారు కదా. ఆ మాత్రం ఇది కూడా లేకుండా మనుషుల ఇల్లు అసలు నిజంగా మనిషి పుట్టకబుట్టుంటే వీళ్ళు మనుషులు అయితే ఇట్లాంటి పనులు చేయరు తెలుసా. నవమాసాలు నిండిన నవజాత శిశువు భూమి మీద అడుగు పెట్టకముందే వైద్యురాలు నిర్లక్ష్యంగా కన్నుమూసింది. పొరిట్లోనే నవజాత శిశువు మృతి చెందడంతో ఆ కుటుంబం విలపించింది. పాపం ఆమె పొరిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి సరైన సమయంలో వైద్యం అందించి ఉంటే తాము బిడ్డను కోల్పోయే వాళ్ళం కాదంటూ బాధితులు నిరసనగా దిగారు. తమకు ఇంత అన్యాయం జరిగినా అదేమీ పట్టినట్టు హాస్పిటల్ యాజమాన్యం ఫీజు చెల్లించకపోతే వైద్యం అందించమని అమానుషంగా ప్రవర్తించడం సరైనది కాదంటూ వాళ్ళు లబ్బోదివం అంటారు. ఎన్నో ఆశలతో ఆసుపత్రికి వచ్చిన తమకు పుట్టింది మగబిడ్డ అని తెలిసినా కానీ మృత శిశువు తమ చేతికి రావడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరైంది. అయ్యయ్యో పాపం. ఆ హాస్పిటల్ పైన ఇప్పటికే బోల్డ్ కంప్లైంట్స్ ఉన్నాయంటండి. మరి ఏం చేస్తున్నారు ఆఫీసర్స్? హాస్పిటల్ పైన ఇప్పటికే బోల్డ్ కంప్లైంట్స్ ఉంటే ఇంకా ఎంతమంది చచ్చిపోతే మీరు అక్కడ చర్యలు తీసుకుంటారు? పాప మా తల్లి 9 నెలలు ఎంతో కష్టపడి మోస్తుంటుంది. చివరికి కనే టైంకి లోపల ఉన్న బేబీ చనిపోయిందంటే ఆ తల్లికి ఎంత కడుపు కోత ఉంటుంది చెప్పండి.